జ్యూసీ. హలో మో నమస్తే. మనం ఎప్పట్లెక్కనే చేపలకు వచ్చినాం, కానీ మామ మీరందరూ ఒకటి గుర్తుంచుకునే విషయం ఒకటి ఉన్నది. February 14, 2019 లా పుల్వామా అటాక్ లో సిఆర్పిఎఫ్ జవాన్లు మొత్తం 40 మంది చనిపోయారు. అందుకే ఈ రోజు మన దేశం మొత్తం బ్లాక్ డే గా గుర్తుంచుకున్నాం. మీ మరణం వృధా పోదు, మీ త్యాగం మీ నేల మరవదు. జై జవాన్ ఒక్కసారి కింద కామెంట్ చేయరు మామ. మనం కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రవ్వులు బాగా పడుతున్నాయి అంటే పాలేరు వాగులకు పిండి కలుపుకొని ఉరికొచ్చినాం. ఈ చేపలు పడడానికి తౌడు గోధుమ పిండే కలిపినాం, వేరేది ఏం కలపలేదు. ఏ మామ నాకు తెలిసి వేరేదేమో కలిపిరు అనుకోవచ్చు మీరు కూడా అనుకుంటారు. నాకు తెలుసు పిండిల పైన కర్రగా ఉన్నాయి, మీరు చూసిర్రా? అది చూడ్డానికి జీలకర్ర కలుపుకొచ్చినట్టే ఉన్నది, కానీ మామ మనం ఏం కలపలేదు. తౌడుకు పురుగు పట్టింది, మరి ఏం లేదు, ఇక అట్నే కలుపుకొని వచ్చినాం. చలో ఇప్పుడు పురుగు పట్టే తౌడుకు చేపలు పడేది మీకు కూడా చూపిస్తాం మామ. మనకు ఒక్కటి మిట్కరిచ్చినా చాలు, కొద్దిగా ధైర్యం ఉంటుంది. మామ నాకు తెలిసి వచ్చిరాని బురకలు తలిగినట్టున్నాయి. అవి ఉండేదేందో సాటలు ఉన్నట్టుండగా బాగుండు సైజు. ఈ సంచలేదు నీ తల్లి నైట్ వండుకొని దానికి పని చేసు, కానీ గీయాలి ఒక్క రవ్వు పడ్డ చాలు మామ. నైట్ గుడారం వేసుకుందాం, వండుకొని తిందాం. మామకి రవ్వులకు ఎప్పుడు వచ్చినా బూస్ట్ అయింది, నడవదు. ఇగో చేపలు పడాలంటే మనం పట్టుకొచ్చిన తౌడులకి గిన్నె నీళ్లు కలిపి గాలం ఎక్కడేసినా గదే ప్లేస్ లో తౌడు చల్లాం అనుకో, వాసన పట్టుకుంటా ఎక్కడున్న చేపలు ఉరికి రావాలి. అసలు ఇదే ప్లేస్ లో ఇంతకు ముందు మస్తు పట్టిరట. మనం రాగానే ఏమైతుందో ఒక్క చేపన్న దగ్గరకు రాదు. అసలు మనం వచ్చినప్పుడు చేపలు ఆల్రెడీ అనుకుంటే అట్టుంది. చేపలన్నీ ఒకే దగ్గర కూర్చొని ఏం లేదు, పైన 5 నిమిషాలకు ఒకసారి తౌడు పడుతుంది. వాడు గడ్డ మీద కూర్చొని ఎత్తాడని అర్థం. గప్పుడు తౌడు ముట్టను కూడా ముట్టొద్దు, ముత్యం అనుకుని తన ముక్కులకేసి గుంజుతాడు వాడు పైన. తప్పుడు చేయకుండా చుట్టూ కూర్చుందాం. ఇక 5-10 నిమిషాలైనా తౌడు పడతలేదు అనుకో, చూద్దాం కొద్దిసేపు. వాడు కూడా కూర్చొని చేపలు పడతలేని పయనించని గడ్డలు కలుపుకొచ్చిన పిండి మొత్తం లోపలెత్తాడు. ఇక మీరు కూడా గది చూసి గుర్తు పెట్టుకొని ఇక అటాక్ చేద్దాం, వాడు పోతాడని అర్థం. ఈ మధ్యలో చేపలు మొత్తం ఇట్లనే అనుకుంటానట్టున్నాయి, అస్సలు పడతలేవు. మామ తౌడైతే చల్లినాం, ఈ లోపు చేపలు అయితే వస్తాయి. ఈ గ్యాప్ లో ఒక 2 అప్పలన్నాయి, తిందాం. చిన్న నైస్ పెద్దదేనే. గుచ్చుకుందాం కథ. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సెకండ్ అండి. పెద్దదేనే, అది మంచిదే. కొద్దిగా లేపినట్టు అయిందా? ఏమని ఉంచినట్టు ఉంచింది, ఎర్రగా ఉన్నది. మామ ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంటికి పోదాం. అట్లనే చేపలు పట్టుకుంటా కూర్చుంటే ఇంకా పట్టొచ్చు. ఇప్పటికే మస్తు లేట్ అయిందని వచ్చినాం. ఆల్రెడీ చేప కూడా ఇంటికాడ ఒకటి ఉన్నది, కానీ చిన్నగా ఉంది మామ, అది సరిపోదని ఈ కోడిని పడుతున్నాం. అసలు కోళ్లు పట్టాలంటే ఇంత ఈజీ అని అస్సలు అనుకోలేదు మామ. దొంగ కోళ్ళు ఏం పడతలేం, మన కోళ్లే పడుతున్నాం. మనం ఫస్ట్ లో ఒకటి పట్టాం, అది ఈ తాతకు, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు 2వ కోడి పడుతున్నాం, ఇది మనకు. ఏ కోడి అవుపడుతుంది? అది పుంజా పెట్ట లెక్కనే ఉంది, అది పుంజు కూడా. ఈ కోడి పూర కోడి పడాలి మనకు. తెల్ల కోడి రుచి ఉంటుంది, బెదురుతుంది. ఓ అయ్యా అజ్జోల్తో అరే పోయిందానే, మనకు కావాల్సిన రోగు పోదు అది. అయ్యి గడ్డెక్కలేదు అది కొద్దిగా. ఓహో బెదురుతుంది, దాని దగ్గరికి అయితే పోతలే. 2 అడుగులు అయ్యే. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? పట్టు కథం. ఎస్, ఇది కోళ్ళు పట్టే తరికే. సింపుల్ గా పోతుంది. ముడితో నెట్టిన బెదురుతలేదు చూడు. అది తిండి సోకులు ఉన్నది. ఒక్కటిగా లాస్ట్ వన్. దాన్ని పడతారుకి ఇంకోటి బెదిరే, దగ్గరకు రావట్లేదు, నన్ను కూడా వేసుకపోతారని. వద్దులే ఒకటి చాలే. ఇక ఫస్ట్ దీని అయితే వండుకొని తిందాంపా.
ఓరి అవ్వ. ఇది పట్టిన దీన్ని ఓయ్ నాకు ఒక గన్ ఇస్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇస్తారా అనుకోకుండా పడ్డదే దీని కాలు తిరిగింది చూడు ఇక తీసుకో అరకేలా కేజీగా అప్పుడు పడతాం కానీ మళ్ళీ ఈ ట్రాక్టర్ చూసి ఏడుకోపోతారు అనుకున్నారు అప్పుడు చెద్దర్లు ఎందుకు పంటవా పండుకోవద్దు చలిపెట్టి పండు లేదు పాలేదు చలిపెట్టి సమాన్లు గిమాన్లు ఎక్కుతూనే ఉన్నాయి పైకి మామకి ట్రాక్టర్లు చూసినప్పుడల్లా గుండె జల్లు అంటుంది మేము అందరం కలిసి అడవికి పోతున్నాం అనుకోకురి మా బాయి కాడికే పోతున్నాం అయ్యా శనకాయ వేసినాం దొంగలకి ఇట్లా ఏమైనా పడతారా అని చెప్పి ఆనే గుడారం వేసుకొని వండుకొని దీన్ని పందాం అని పోతున్నాం గంతే లొకేషన్ కి అయితే వచ్చినాం మొత్తం చీకటి ఉన్నది ఒక లైట్ అయితే సెట్ చేసుకుందాం లైట్ లేక మస్తు బంద్ అవుతుంది క్యాంపింగ్ పని చేద్దాం ఫస్ట్ క్యాంపింగ్ ఓపెన్ చేద్దాం అది వేసుకుందాం తర్వాత అప్పుడు ఫిష్ వండుదాం చేపలు వండుకుందాం చేపలు చికెన్ రైస్ నాటుకోడి తెచ్చినావు బయట ఉంది కళ్ళు తాకుండా అని చేద్దాం చల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చింది దేనికో తెలుసా దేనికి పల్లికాయ ఎవరు దుబ్బకుండా ఉంది కాయ బంగారం ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది 12,000 కింటా 12,000 కాబట్టి దాన్ని సేవ్ చేయడం కోసం ఇంతమంది ఒక్కసారి ఇది ఓపెన్ చేయాలి అసలు ఎట్లా ఓపెన్ చేయాలి ఏంది దీనికే టైం పడుతుంది ఆడ ఇచ్చిండి ఏందేమన్నా అట్లా కాదు ఇది లేపలేదు ఏది లేపాలి ఊరి నువ్వు మాకంటే ఎక్కువ తెలుసుగా నీకు ఏంది పానాలు ఇచ్చిండి ఏంది నేను చెప్పనా స్టిక్కర్ ఉంటుంది చూడు స్టిక్కర్ ఉంటుంది చూడు అయ్యా మనోడు ఇదివరకే ఎప్పుడైనా పోయి ఏం చేసిండు ఏంది స్టిక్కర్లు గిక్కర్లు అనేది చూస్తాను మరి పానాలనే నల్లా సంబంధించిన ఇట్లా పాదుడు అన్న ఇది ఉందన్న ఇట్లా అనుకుంటాను ఇది అట్లా పెట్టి ఇది దానికి తాడు కట్టాలి దాన్ని ఎంపలే పెద్దగా ఉన్నట్టుంది ఉరి ఇంత పెద్దగా ఉంది అల్ల ఇంకోటి వాళ్ళ ఇంకోటి ఏదో వెళ్ళింది ఓ నాయన హైలైట్ ఉంది ఇది దోమలు గిటగా 60 ఇలా ఇంకెక్కడ దోమలు ఇగో ఇది కిందికి రావాలి ఇది పైకి పోతుంది అది ఓకేనా ఇట్లా ఇంతే ఇక అన్న ఇంతేనా లేదు పైకే ఉండాలి అగోందా కట్టేటి ఉన్నాయి చూసినా దానికి ఆ కట్టేటి ఉన్నాయి పైకి రావాలన్నా అది కింద ఉంటది ఓకే ఓకే ఓ అన్న ఇదే కిందికి ఉంటది అన్న ఇట్లుంటే మేకులు తైలిచ్చుకోవచ్చు తైలిద్దానికి ఇచ్చిండు అయ్యో చూడు ఏదేటో ఎటో వెళ్ళిన అర్థం కావట్లేదు దాన్ని వేసిపెట్టిగా కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉన్నది ఏది ఎట్ట వెళ్ళిన అర్థం కావట్లే అన్న ఒక్క నిమిషం దాంట్లో చూడే బొమ్మలు ఇచ్చింది కల్లా అదేంటి అది అది నాకు తెలిసి అది రెయిన్ కవర్ అది రెయిన్ కవరా ఓ పైన కప్పుదాను బా ఇది అది రెయిన్ కవర్ అర్థం అయిపోయింది అది పైన కప్పడానికి ఓకే రెయిన్ కవర్ ఇచ్చిండు ఏది ఏందో అవి రాడ్లు ఏవి బాయా రాడ్లు అవి ఇవన్నీ ఎల్ల పెట్టాను అన్న ఇది స్టిక్ మనం ఎట్లా ఫోర్ చేసుకోండి మనం ఇట్లా గుడిసెలకి చేసుకుందాం అట్లా చేసుకుంటాం అనేది అర్థమైందా ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఇట్లా మన ఇష్టం అన్నట్టు ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా పొల్యూషన్ అర్థమైందా ఇలా చూసుకుంటారు మన వాళ్ళు ఏది ఎట్లా చేయాలి చేద్దాం దీన్ని మనం చేద్దాం అంటే ఈ షేప్ చేద్దాం ఒరే క్యూఆర్ స్కాన్ ఇచ్చిండు కదా అలా కొడితే అవపడుతుంది రా స్కానర్ ఇచ్చిండంటే చూడల్లా చెప్తినడు ఇక ఇప్పుడు అవపడుతుంది అన్న అలా చూడు స్కాన్ చేయాలి అవపడుతుంది పెద్ద కథే ఉంది అవును అది కిందికి ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూలకు తాకిచ్చి కొన్ని ఉన్నాయి ఇగో దీనికి అది ఇప్పుడు లైన్ మీద చేసి కొంచెం తను జిప్పేడు ఉంది ఎల్లకెళ్ళి పోవాలి అది లెక్క ఇంకేమున్నాయి ఇలా ఏమన్నా ఉన్నాయా ఏం లేవా ఒకసారి మహేష్ నువ్వు కూడా ఈ హోల్స్ ఉన్నాయా ఈ హోల్స్ నుంచి ఇది మొత్తం ఇచ్చిండు ఆ చిన్న చిన్న మేకులు ఈ బొందరకు కొట్టి దానికి పెట్టాలనుకుంటాను ఎవ్వరికి తెలియదు ఎట్లా చేయాలని అర్థం కావట్లేదు ఇప్పుడు సైంటిస్ట్లు ఏమో చూస్తారు ఇక్కడ ఇగో ఇట్లా చేద్దాం అంటున్నాను అదేనా నేను కాదు ఇట్లా దేనికి ఇట్లా పూజ చేద్దాం చెప్పింది కానీ తమ్ముడు ఇప్పుడు అవి ఉన్నాయి కదా చిన్న మేకులు 4 మూలలు 4 పట్టుకో 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 4
అది పక్క పెట్టేసి నీ తర్వాత చెప్తా కానీ అదే అంతే లేరా ఏమో చేస్తారు ప్రయోగాలు. అది నేను అమ్మా ఇంకోటి ఇగో ఇంకోటి ఇది సరే ఇంకోటి అనేది ఫస్ట్ ఈ 4 మూలలు ఈ గొట్టాలుగా ఫస్ట్ మేకులు కొడతాం. మ్యాపింగ్ అన్నమాట మ్యాపింగ్ అర్థమైపోయిందా నీకు? ఒకసారి చెప్పేది. రైట్ లోపల కొట్టాలి అది. కొద్ది గట్టి కూడా కడగొట్టు సరేనా. ఒక రాయి తెద్దాం. కుచ్చపోతుంది లోపలికి పోయిందా? ఇటు ఒకటి ఒక అర్ధ గంట సేపు చూస్తే కానీ అర్థం కాలేదని. పోదా 4 రోకులు ఫస్ట్ పెట్టుకోవాలి మేకులు. ఈజీ అట్టుంది కదా దీన్ని చేసుడు. ఒక్కసారి చూస్తే తర్వాత ఈజీ. స్టిక్ ఇది చేపలు పడుతుంది కూడా యూజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. దీన్ని ఇల్లిరికి నైట్. అసలు మనడు అంత బలే పెట్టు పెడతాడు అసలు వీడు పుట్టాల్సినోడు కాదు పుట్టిండు. ఓహో రైట్ రైట్ రైట్. దానికి ఆల్రెడీ ఇచ్చిండ ఆల్రెడీ అలా పోడు ఇక జిప్ ఇప్పుడే తిత్తాను. ఇది అలిగేద్దాం ఎట్ట చేయాలి మరి. ఓహో మంచిగా అది వేసినాం అనుకో కార్పెట్ గుడారం మంచిగా ఉందిగా. చలి పెట్టకుండా ఇది వేయాలన్న పైన. ఆ రెయిన్ కోట్ అది అదే రేణి వేయాలి మంచు కురవకుండా. మంచు కురవదు, వర్షం పడ్డా ఏం కాదు. ఇది మంచిగుందేరా ఏడపైన పండొచ్చు. చూడలేదు ఇది ఏడపైన పండొచ్చా? ఒక ఫ్యామిలీ సంసారం చేయొచ్చు. నీకోసమేనా? కానీ భలే వెడల్పు ఉంది మంచిగా. 4-5 వండవచ్చు ఈజీగా. ఏం ఇంతేగా అటు ఇటు చూడు ఫస్ట్. ఇది కూడా భలే పెద్ద ఉంది. ఇది టెంట్ ముందట లోపల వేసుకోమని అనుకుంది అనుకుంటుంది. కార్పెట్ ఉంది లోపల. కార్పెట్ ఉందా? అదేదంతి. వావ్ హైలైట్ ఉంది. ఇది వేరే లెవెల్ ఉంది. ఒరి అమ్మ మొత్తం అప్పుడేనా? ఇదేంది? ఇదేమో తొర్రుంది. గేట్ అన్నా ఆ? గేట్ ఇది ఇట్లా ముసుకోవచ్చు కిటికా ముసుకోవచ్చు అర్థమైందా? కిటికీ టైపు ఇచ్చిర్రు. ఇగో 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 దీని తగిలితే కథం ఇక దుకాణం బంధు. దీని తగిలితే కథం ఇట్ట. ఓకే దీన్ని వేసుడే పెద్ద కథ ఉందిగా. ఫస్ట్ కుడికాలు ఎడవకాలు పెట్టి కుడికాలంటాడు. నడవండి నడవండి పిల్లలు. ఏంది మంచిగా జబర్దస్త్ ఉంది. ఒక్క పోతానట్టుంది. నీ సప్పుడు కాదు ఇక. వర్షం పడ్డా ఏం కాదు. బ్రహ్మాండంగా ఉంది. వర్షం పడ్డా ఏం కాదు, ఏం పడ్డా ఏం కాదు. వీళ్ళకి ఏది రాదు ఇక. ఏది రాదుగా. ఇది కూడా కప్పచ్చు ఒకసారి. ఇది కూడా వేసుకోవచ్చు. ఓరి పర్వాన్ని గుంజారు. దోమలు రానియద్దు ఫస్ట్. ఎగ్జామ్ ఉందే. మంచిగా అందరం దగ్గర కావాల్చుకొని పడుకుంటే సరే. పెడుతుంది ఎక్కడ చాలి. ఈ ఎండాకాలం ఓ పని చేద్దాం. ఎండాకాలం వరకు మ్యాచ్ కి పెళ్లి చేసేసి ఈ టెంట్ మనకి ఇచ్చేసినాం అనుకో. అప్ప చెప్తే ఈయనే ఆ బైక్ మీద కట్టుకుంటాడు. చాలా హనీమూన్ కి పోయినప్పుడల్లా ఇది ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. పర్యటన పోతుంది ఇంకా. చలే స్టార్ట్ చేద్దాం మనం. వంట సెక్షన్ ప్లాన్ చేసుకుందాం పైన. గుంజి జిప్పులు పాడు చేయకరి. కొత్తది అసలే హైలైట్ ఉంది. కథం వంట సెక్షన్ జస్ట్ లైటింగ్ కోసం. ఓకే రెండు పెట్టరా అట్ట పెట్టు. ఇంకో పొయ్యి కూడా పెడతావా గ్యాస్ మీద? అది ఫస్ట్ నాటుకోడి పెట్టు. నాటుకోడి పెడతావా? నాటుకోడి రైస్ రైస్ తర్వాత అగో ఏమో చల్తాడు. ముత్తైదా బొట్లు పెడతారు. పెడదామంటే కుంకుమ లేదు, పసుపు లేదు. పసుపు ఉంది. ఉందా? ఆయన చల్లు. అడవిలా శివాంట వంట చేస్తాను. ఓకే ఓకే అందుకనే నేను కూడా గ్యాస్ దీని మీద పెట్టుకుంటా. చేపలు ఓన్లీ ఫ్రైయా? ఓన్లీ ఫ్రై. ఇలా చికెన్ నాటుకోవడం ఉందని. నీకు ఏ గిన్నె కావాలో తీసుకో. ఓకే చికెన్ మనం పట్టింది ఎగ్జామ్ ముందే చేపించుకొని వచ్చారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది చెప్పి ఇప్పుడు అందుకనే ఇంత పని. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేస్తే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నువ్వు చేపలు ఫ్రై చేస్తే ఇగో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని అల్లు ఉన్నాయి. నీకేం కావాలో ఫస్ట్ అది కడుగు. కడగాలి. ఇది కడిగితే నేను ఈ లోపు దానికి మసాలా పట్టిస్తా. దేనికి?
ఏది చేపలకు. ఓకే ఓకేనా? మధ్యలో పెడతానా? పెట్టు. నైట్ మొత్తం కాలుతూనే ఉండాలి ఇది. కొంచెం పెద్దాలా కదా, ఓకేనా? అట్లా కాదు కానీ కొద్దిగా అనుకున్నాక పెడదామని. నైట్ మొత్తం కాలుతుంది ఇది. ఓయ్. ఓ పని, ఇప్పుడు చికెన్ వేస్తావు కదా, చికెన్ ఫస్ట్ ఓ పని చేయాలి. నీకు చికెన్ మొత్తం అంతా కలిపి డైరెక్ట్ పోపు వేసి చేయడం. ఇంకా అట్లా ఇస్తే మంచిగా ఉండదు అన్న. ఎవరన్నారు? అయ్యి కాలు మరి ఫస్ట్ ఓ పని చెప్తున్నా, చికెన్ మన వాళ్ళకు ఆ పెద్ద గిన్నెలో మొత్తం కనిపిస్తాం. మొత్తం కలిపిస్తాం. ఇక దాంట్లో ఏం లేదు, డైరెక్ట్ వేసేస్తారు. ఇక ఓకే. నూనె పోసి తాలింపు గింజలు వేసి ఉల్లిగడ్డ వేసినావు అనుకో, ఉమ్. ఉడిచిపోతుంది. ఇక ఉప్పు వేయాలి, కారం వేయాలి, ఏం ఉండదు. ఒకసారి ముందే ఎత్తావు. అన్నీ వేసి కలుపు. సరే వేసి సెట్ బా సెట్. చికెన్. మామ నాటుకోడి ఇక్కడనే కట్ చేసి బూర్బీకుడు మొత్తం లేట్ అవుతుందని ఇంటికనే కట్ చేపించుకొని వచ్చినాం. దీని ముక్కలు కూడా ఫ్రెష్ గా తెల్లగా ఉన్నాయి. కానీ వంట వండు పెద్ద యుద్ధమే మా. ఈ కూరలు ఉండేటప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ అల్లం, అల్లం ఇది దీనికి, ఇది చేపలకు. దాని సగం దీని సగం. రైట్. నెక్స్ట్ ఇంత కారం తగినంత. తగినంత. మంచి మంచి సైజ్ దొరికినాయి. కారం కొంచెం మరి మనది ఈసారి మిస్టేక్ అయ్యి కొంచెం గట్టిగానే వచ్చింది. ఈ తేజ కారమా మన తీయటి కారమా? తీరు కారమే కానీ కొంచెం కారం ఎక్కువ ఉంది. నీకేం కావాలి చెప్పు. కారం తినేటోళ్ళు అంతా అంతేనా? చేపలలో ఎక్కువ ఇంకా మండాలే మనకు మంతేనే ఏమైనా. ఇంకొంచెం వేయి. ఏ చేపలకు సరిపోతుంది కనపడు. సరిపోద్దా? అల్ల పెట్టి ఎందుకు? ఇంత ఉప్పు చింపు. ఉప్పు చింపు. భలే వంట మాస్టర్. కారం, అల్లం, అల్లమే. అరే, ఇదిగో ఉప్పు. ఉప్పు ఉప్పు కూడా మరింత వేయాలనా? ఓ ఇసం అవుతుంది. మోమాట ఏం లేదు, వేసుకోరి. వస్తుంది ఇప్పుడు ఇక. తర్వాత లాస్ట్ ఏమంటే చూసుకుందాం. మోమాట పడకరి. కారం కావాలన్నారు, ఉప్పు కూడా వేసుకోరు. డాన్స్ ఉంది. అల్లం వేసినావా? అల్లం వేసినా కానీ ఈ పసుపు చింపు బ్రో. అన్ని చేయి, అన్ని కోయి. కాల్చినప్పుడు ఇట్లా కోసి అవి కొన్ని బిల్లలు కోయి. పిల్లలు ఇగో నువ్వేం చేస్తాడు. కారం ఉందే. ఏంది ఇది? పసుపు కారం ఉంటుందా? పసుపు కారం ఉంటుందా? ఇంతసేపు అది ముట్టుకున్నా కారం కావాలి. ఇదిగో కొంచెం పసుపు కారం ఉంటుందా? బస్. ఇప్పుడు నా చెయ్యి ఏమనాలి? చెయ్యికి ఏం కాదు, పెదవు కాంటే మంట మంతది. ఇక్కడ బాయ్ అంతే అంటావా? చెయ్యమంటే మొత్తుకుంటుందా? ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? ఇంకేమైనా వేసేది ఉందా? కొంచెం ఆయిల్ ఆయిల్ వేద్దాం కానీ ఇది చికెన్ మసాలా ఇప్పుడు వేద్దాం. లాస్ట్ కు దింపేము అట్లా. పోయి బస్. అసలు మర్చిపోయినాగా. మసిగుడ్డ. భలే తెచ్చినా నేను తెచ్చినావా? ఏం మర్చిపోయినావా అనుకున్నాను నేను. రైట్, ఓకే. పొట్టు ఉండాలి చికెన్. మళ్ళీ పొట్టు పొల్లు. అసలు ఇద్దరు ఇట్లా ఉండేదే వాళ్ళు, అది చెప్పు. ఇది నేనే ఇప్పుడు చికెన్. ఇక మనడు ఏం లేదు, దీన్ని దాంట్లో వేసి ఉత్తి అంటు పెడితే చాలు, అదే అంటుకుంటది. ఇక ఏమైనా కారం గీరం తక్కువ అయితే మళ్ళీ ఇంత నాకి వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది అంతే. మసిగుడ్డ ఏది గణేష్? ఇప్పుడు ఊకే మసిగుడనే మందలు ఇస్తాండి. ఇది ఇలా ఎత్తున్నాయి. దులిపేయి. అంతే ఉంది చూడు. ఇల్లు చికెన్ వద్దు దులిపన్నా ఇదే. అల్లున్న చికెన్ వేసిన తెల్లగా కోడిగుడ్లు ఉన్నట్టే ఉన్నాయి. ఉల్లిగడ్డలు రైట్. అది మహేష్ గొప్ప చెప్పు. నెక్స్ట్ ఇంకా చేపలు కూడా ఇల్లు వేస్తున్నా. పని అల్లేసా? చేపలు ఇల్లు వేసి 2 ప్లేట్లలో మంచిగా ఇట్లా ఆరబెడతా కొంచెం. ఓకే. ముక్కకు పట్టాలంటావా? ఈ లోపు ముక్కకు అన్ని పడతాయి. ఓకే. కాబట్టి ఫస్ట్ నాకు వాటర్ అది కొడగ తీసి కోసి నాకు కొడగలి. రైట్. సేమ్ మళ్ళీ మిచ్చట మడతలకు వచ్చే ప్రశాంతంగా ఉంటుంది. బట్ ముత్తైదు ఈ వీడియోతో ఉరికి రావాలి. గిన్నెకి ఎందుకు అది పెట్టేది? మషాటకుంటా మళ్ళీ పొద్దుగాల దోమడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఎంతైనా వండుకొని తినొచ్చు, పొద్దుగాల కడగాలని లాగబాలదు. లేకపోతే ఎత్తేసిండు. ఏం కాదు, నీకు కళ్ళు మండకపోతే దానికి ఇంత నూనె రుద్దు. కళ్ళు మండయి కొడవలికి నిరుద్దితే మండవా? మండయి నిజంగా నిజం. ఇప్పుడు రుద్ది చూడు మండుతాడు. ఇదే కళ్ళు మండమంతాయి. ఇది కొంచెం లైట్ గా మళ్ళీ పోతాడు, రుద్దుతాడు. కళ్ళు మండితే పొందట్లే. ఓకే ఉండడు. ఇక మొత్తం ఎత్తావు. ఇక పోయినట్టు చేకోసుకున్నట్టుంది. ఇప్పుడు ఇది జాగ్రత్త మొత్తం. అరే అది తీరే ఇప్పుడు దిగది. నువ్వు అద్దాలి చిన్న పోయి మళ్ళీ మండితాడు. ఏమన్నా ఇప్పుడు నీళ్ళైతే లేవు కదా. ఏయ్, ఓ పని చేద్దాం. ఆఖరికి కూర నేను దీంతో కొలుసుకుందాం, నూనె లేకుండా, పంచాలి లేకుండా. అలా ముక్క పడదు అన్న. ఎంత పడితే ముక్క పట్టదు అన్న. ముక్కే.
చింతకారం అలా కూడా బాగానే ఉన్నారు కదా మనలు. ఉన్నకారం మొత్తమేనా మరి? వద్దాను మళ్ళీ అన్నంలో సరిపోతే ఇంత కారం నూనె వేసుకొని తినొచ్చు. కొద్దిగా ఆపు, నువ్వు ఒక్కనే తింటావు. పచ్చిమిర్చి రెండు ఫస్ట్ 2-3 కర్రీ. మామ చేపలు కూడా రెడీ అవుతున్నాయి. ఇగో పక్కనే పొయ్యిల కట్టెలు ఇడుతూనే ఉన్నారు మనోళ్ళు. గదే పొయ్యి మీద చికెన్ ఉడక పెడతారు. గది మీకు కూడా చూపిస్తాం. ఇంత ఉప్పు పసుపు లేవు ఉప్పు ఇది పసుపు ఇది తీసుకో. ఇదే గణేష్ నువ్వు జరుగులే మధ్యలో తక్కువదే. అది చికెన్లో ఉల్లిగడ్డలు ఎత్తున మంచిగా ఉంటుంది, గ్రేవీ వస్తుంది. ఈ మూర్ఖుడు మారడు. గంట తెచ్చిరా అది మంచిగా ఉన్నాయి. గంట తీరగా మరి చేతితో కలుపుతావు ఏంది? కట్టెపుల్ల పెట్టే ఏం కాదు కానీ. కాదు నువ్వు మళ్ళీ సపరేట్ ఎత్తాను ఏంది? ఏమో ఆల్రెడీ వేసిరు కాదు. ఏమెత్తున్నావు? పసుపు కొత్తిమీర ఇప్పుడు ఎత్తారా నా కొత్తిమీర అన్న నీ షాపది దానికి ఆయుధం ఎత్తాలి. ఏం ప్రత్యేకంగా చెప్తానా? పచ్చిది అయితే మంచిగా ఉండు. రైట్ తీసి పట్టుకోవచ్చు. అది పక్కకుని ఇది అయిపోయింది. ఇంకేమున్నాయి ఇల్లు వేసేది మరి. దాంట్లో ఎన్ని వేసినవే నువ్వు? ఈ లొల్లిలో మీరు అది మాట్లాడేసరికి నాకేమేయాలో నాకే అర్థం కాకుండా అయింది. ఓ పని చేసిన, ఫస్ట్ అల్లం వేసిన, కారం వేసిన, ఉప్పు వేసిన, ఇంత పసుపు వేసిన. నెక్స్ట్ వేయాల్సింది ఏముంది? చికెన్ వేసినా చెప్తున్నావు, ఆయిల్ వేసినావు. ఇల్లు వేసినాయి, ఇంత నూనె పోతే ఇట్లాంటి గంటే ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు చూడలే. తప్పు కాదా? ఏ రాదు అయిపోయినాయా కోసుడు? బాబా అప్పటి నుంచి కొత్తనాడు మనోడు. అలా అని పచ్చిమిర్చి చేసిరావా? టైం ఎంత అవుతుంది బాబా ఇప్పుడు? 9:30. శివంట కొత్త గ్యాస్. ఈ లైట్ ఎట్లా ముట్టియచ్చో తెలుసా నీకు గణేష్? దానికి ఆటోమేటిక్గా ఒకటి ఉంటుంది స్పార్క్ది. అది తిప్పాలి బాయ్. గద్ది అది బోర్లీ గది అది తీసేది ఇటు తిప్పాలి. అది గది కదా బాయ్, గది అది ఇటు పెట్టాలి. అది అది లెక్క. ఓకే ఇప్పుడు పొయ్యి మొత్తం తిప్పినారు అట్లే. ఏయ్ కిందికైతే వస్తుంది పూర్తి. కిందికి అన్నావు అనుకో ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. దీని మీద రైట్. అది నింపించడం ఎట్లా అన్న మరి? మళ్ళీ కొత్త కొనుక్కోవాల్సింది. మళ్ళీ 1500 పెట్టాలి అయిపోమని. ఎన్ని కేజీలు వస్తుంది? కేజీలు గంట ఉడుకుతుంది. గంటకు 1500. కాదన్న ఛార్జింగ్ కాదు, ప్రామిస్ ఛార్జింగ్ కాదు. మరి ఏంటి చెప్పు? దాని పక్కన అది ఉంటుంది సిలిండర్లే చిన్నవి. కూర్చున్నా గిటో రాయి పీటేసుకుని కూర్చో. పట్టుకొస్తుందా కింద పడేస్తావు? బా స్మెల్ వస్తుందా? కొద్దిగా వచ్చింది. ఓ ఏమైందే? ఏమో చేతి దాన్ని 2 పుల్లలు చేసినావు దాన్ని. బా స్మెల్ అయితే వస్తుంది మంచిగా. ఫస్ట్ చేపలు నక్కల సౌండ్ వినిపిస్తుంది అక్కడ దూరంగా. ఏది రైట్. పిల్లలు అట్టుందిగా అవి నక్క పిల్లలు అవి కుక్కల నైట్ నిద్ర పడుతుందా? టెంట్లో జొర్రుడే కథ. ఇక మహేష్ నల్లగా అవుతానేట. ఓకేనా బ్రో? అంతే. ఇంకొంచెం కాల్సి అది పక్క పెట్టు ఫస్ట్. ఇంకో రే దాని మీద దగ్గొస్తుంది ఘోరంగా. మంత్రాలు చేసినట్టే ఉన్నారు మీరు మొత్తం.
ఎర్రగా మనం నెరి అంత నల్లగా చేసే ఏం కాదులే. పోయి కొత్త కొత్త ఆడుతుంది నేను చూడ నాకు తెలదురా. కింద పోయి ఫస్ట్ కింద వేయి ఒక ముక్క అల్లం బెల్లం బైగన్ బెల్లం అయినా ఓం భ్రూం భువః. దాన్ని ఒకసారి టేస్ట్ కూడా అది ఎవరు మహేష్ ఎవరు చూపి ఉప్పు తిప్పి దయ్యాలున్నా భూతాలున్నా అన్ని పోవాలి చూ మళ్ళీ సరే దాని కింద పొయ్యిలేసినావా దాని కింద ఇష్టం. గ్యాస్ కింద కాదు పొయ్యి ఉంది పొయ్యి కింది ఉన్నదా చేతులు ఇంకా మళ్ళీ అక్క పట్టాలి ఎత్తాడు అట్లా కానీ ఇంకా ఇప్పుడు రా కూర్చోని ఇక ఉప్పు కారం మసాలా సెట్ అయిందా ఉప్పు వేసినా పర్లేదు ఫస్ట్ ఉప్పు పడాలనా ఏది మహేష్ ఫస్ట్ మహేష్కే పెడతారుగా అన్ని ఉన్నా నా మీద చెప్పవాలన్నట ఏహే అట్లేం లేదులే కనిస్తున్నా అన్న తిప్పేసినావా తిప్పేనా అది ముక్క తిన్నావా ఏంది ఏయ్ మా పొయ్యిలో పడ్డది బయలు ఇప్పుడు కానీ అన్న చికెన్ సూపర్ అయిందా నవ్వులేమా అసలు సూపర్ బాగుందా ఏ పొట్టు పడు ఓకే పొట్టు పొట్టు పొల్లు పొల్లు మానవ పెడతాను పడు తీ మంచిది ఇగో ఇటు తీ తీస్తానన్నా అది ఇందాక ఆర్డర్ తెలుసా బాగుంది బాగుందన్నా బాగుందంటే సూపర్ పొల్లు ఆ? తినసన్నగలేదు నాకు కొంచెం ఉంచురి మొత్తం కానిచ్చారు మీరే అయిందా అయింది కానీ చికెన్ కూడా అయింది సూపర్ అలా పెట్టు ఓకే రైట్ రైస్ ఇది పెట్టు నెక్స్ట్ రైస్ ఓకే అన్నం కలిపి అయితే ఇదా అన్నం కలిపి అన్నం చేపల కోటి అన్నానికి కోటి మామ కూర వండేటప్పుడు కట్టెపుల్ల పని చేసింది కానీ అన్నం వండేటప్పుడు కట్టెపుల్ల పని చేయదు అందుకే పచ్చి తాటిమట్ట కొట్టుకొని వచ్చిండు మనం కూడా ఇంటికాడ గంటలు మర్చిపోయి వచ్చినాం అందుకే ఈ ప్రయోగాలు మనకు కూడా ఇలాంటి టైంలో మంచి మంచి ఐడియాలు వస్తాయి అన్నంలో పడతారా అన్నంగా అంటే హైలైట్ ఇది లాస్ట్ 3 ఉన్నాయా లాస్ట్ బాయ్ అయిపోయింది లాస్ట్ బాయ్ అయిపోయింది అన్నం ఒకటి ఉడుకుతూనే ఉన్నది ఇక్కడ అన్నం కూడా పెట్టుకొని ఇట్లా ఆకుండా ఫస్ట్ కళ్ళు కళ్ళు. చేపల ముక్కలు కథం చేద్దాం తర్వాత రైస్ పెట్టుకొని నాటుకోని కదా చేద్దాని అది నాటుకోడి కథం చేద్దాం పెట్టకు కమ్మ ఉండే ఆ? దింపేసి దింపు అన్నం కూడా అయిపోయింది సెట్ అయిపోయిందా అయిపోయింది చల్ పుల్లలు పడేస్తారా పడే తీసేయి పోయిరా పోయిరా మంట వస్తా పోయిన పట్టే రాదా అది నూనె పోతే కూడా వస్తుందా నార్మల్గా ఫైనల్ టచ్ అన్నట్టు ఇది కలబెట్టాలనా అవసరం లేదు మహేష్ తెల్లబడాలి ఏ తెల్లగా పడతాడు ఏది అట్లా కాదు, ఇది నీకు ఇగో మంచి కూర్చోరా నీకు నీకు మా గణేష్ బాబు నాకు మా గణేష్ బాబు నీకు మహేష్కి సన్నది పడ్డదట్టు చప్పుడు ఎత్తలేడు అలిగిండు రెండు వచ్చినాయి నాకు ఎత్తారా లేదా మీరే వేసుకుంటారా నీకు వచ్చినాయి ఏం కాదు పడు పర్ఫెక్ట్ వచ్చినాయా ఓకే అట్లా మేజురైనా రాని కళ్ళు రావా ఎట్టింది కళ్ళు మంచిగా ఉందా అసలు పుల్లగా ఉందానే అప్పచేదు సప్పచేది కళ్ళు చెప్పకుండా తాగాలి ఎక్సలెంట్ హైలైటా వస్తుంది వైన్ షాప్ పెట్టుకోవచ్చా నువ్వు వైన్ షాప్ పక్క అద్భుతం మ్యాచ్కి ఫస్ట్ ఆకలి అవుతుంది మెయిన్ అందుకని కిక్కు కక్క లేడు మాట్లాడతా కానీ పెట్టుకో ఇది అన్ని బంద్ చేసుకో బాగుంది
మామ మనలు తింటుంటే నాకు కూడా తినబుద్ధి అయింది. చూసి కెమెరా పక్కకు పెట్టి నేను కూడా ఇంత కళ్ళు సుక్కేస్తాను. కానీ మస్తు రోజుల తర్వాత ఇట్లా బయటకు వచ్చిన మస్తు అనిపిస్తుంది. మామ చేపలు చూడడానికి కర్రగా ఉన్నాయి కానీ మంచినే కాలనే మామ, మంచిగా ఉంది టేస్ట్ కూడా. అసలు ఈ కళ్ళు కంటే ముందు బాగా ఆకలి అవుతుంది. సరే కానీ మామ ఫస్ట్ గుడారం వేసేటప్పుడు పైది కిందిది పైది ఎటు వెళ్ళినా అర్థం కావట్లే. మనం అటు ఇటు చేసి తిప్పలబాడి గుడారం వేసినాం. గంటే అదేనా? రెండు పీసులు ఎక్స్ట్రా ఎక్కువ మామ ఇక పొట్టు ఆకలి అవుతుంది. కూర గిన్నెకు అన్నం గిన్నెకు నక్కలేగబడ్డట్టు ఎగబడ్డాం. కానీ అన్నం కూర కూడా జబ్బరస్తుంది. సలిమంట గాక్కుంటా అన్నం కూడా తింటున్నాం. వచ్చేస్తున్నారు. పెట్టుకుంటాడ మెత్తలేని నిద్ర పట్టదుగా. చెప్పులు పెట్టుకోలేకపోతే మెత్తగా చెప్పులు పెట్టుకోమంటావా? పెట్టుకుంటే ఏమైంది? దీని కింద అయితే కదా నాకు మెత్త ఉంటుందా ఉండదా? నాకు మెత్తలేని నిద్ర పట్టదు. చలో ఇక మొత్తం కదా పనుకొని తెల్లారుతుంది. మామ నైట్ మొత్తం ఇళ్ళనే పడినాం, తెల్లారింది. మీరు ఒకసారి బయట కూడా చూడొచ్చు, మొత్తం మంచు పట్టింది. మనం ట్రాక్టర్ నైట్ పట్టుకొచ్చినాక దాంట్లోకి మొత్తం శనకాయ బత్తాలు ఎత్తాలి. ఇప్పుడు ఇది ఇంటికి తీసుకపోతే ఒక పని అయిపోద్ది. మామ ఇక మన గుడారం వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.